నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం సోమవారం నవంబర్ నెల 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దాము. ముందుగా సోమవారం అనగా నవంబర్ 18వ తారీఖు క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరత్ ఋతువు దక్షిణాయనం సూర్యోదయ సమయం 6 గంటల 9 నిమిషాలు, సూర్యాస్తమ సమయం 5 గంటల 26 నిమిషాలు, తిథి బహుళ తదియ రాత్రి 10 గంటల 7 వరకు, తదుపరి చవితి తిథి, నక్షత్రం మృగశిర రాత్రి 7 గంటల 31 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు, యమగండ కాలము 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, దుర్ముహూర్త సమయం 12 గంటల 24 నుండి 1 గంట 12 నిమిషాల వరకు, మరలా సాయంత్రం 2 గంటల 26 నిమిషాల నుంచి 3 గంటల 34 వరకు దుర్ముహూర్త సమయము. వర్జ్యం రాత్రి 1 గంట 43 నిమిషాల నుంచి 3 గంటల 17 నిమిషాల వరకు, అమృత ఘడియలు ఉదయం 9 గంటల 7 నిమిషాల నుంచి 10 గంటల 41 నిమిషాల వరకు. ఇది ఈరోజు పంచాంగం. ఇప్పుడు దినఫలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి, ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బూడిద రంగు. ఈ రాశి వారి గురించి ఈ రోజు జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభిస్తారు. అంటే కొత్త కొత్త బాధ్యతలను చేపడతారు, గౌరవప్రదమైన జీవితం ఏర్పరచుకుంటారు. అన్ని విధముల ఆరోగ్యం ఈ రోజు మీకు సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలను గడిస్తారు. కుటుంబ జీవితంలో పట్టుదలకు పోవడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి రావాల్సి వస్తుంది. స్వార్థం వదిలి కనుక ఆలోచిస్తే చాలా మంచిది. ఉద్యోగ జీవనంలో ఆకస్మికమైన మార్పులు చేర్పులు జరుగుతాయి. నూతనంగా ఏర్పడిన కుటుంబ బాధ్యతల వలన మానసికంగా అధిక ఒత్తిడులు ఏర్పడతాయి. అన్ని వర్గముల వారికి ఆదాయం సామాన్యంగా ఉంటుంది. వైవాహిక మరియు సంతాన పరంగా వాటికి సంబంధించిన విషయాలలో ఈ మాసం చాలా అనుకూలమైన మాసం. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1వ నెంబరు, కలిసి వచ్చే రంగు నీలి రంగు, ఇండిగో కలర్ అన్నమాట. అయితే ఈ రాశి వారికి ఈ రోజు సొంత గృహ సంబంధమైన పనులు లేదా కార్యాచరణలో ముందు ఉంటారు. కీలకమైన అంశాల్లో చర్చలు జరుపుతారు. సంతోషకరమైన లాభకరమైన వార్తలను వినడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ రోజు గృహ మార్పిడికి అంటే గృహం మారే అవకాశాలు, ఏదైనా చేసుకోవాలన్నా గృహం మారాలన్నా ఈ రోజు చాలా మంచి అనువైన సమయం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రోజు అన్ని విషయాల్లో కొద్దిపాటి వ్యతిరేకంగా మీకు పనులు అవుతాయి, నిరాశ పడకండి. తర్వాత విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు ఈ మాసంలో 16, 25వ తేదీలు విదేశ ప్రయాణాలకు చాలా అనుకూలమైనది. అంటే విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ 2 తేదీలలో 16వ తారీఖు 25వ తారీఖు కూడా చాలా చక్కని అనుకూలమైన తేదీలు కాబట్టి మీరు ఆ ప్రయత్నంగా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇది చక్కని అనువైన సమయం కాబట్టి ఈ రోజు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్టయితే కనుక వారికి అనుకూలిస్తాయి. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కానీ పురుషులకు కానీ ఏ రంగం వారికైనా అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా అన్నీ సక్సెస్ అవుతాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1వ నెంబరు, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు అంటే నారింజ రంగు, గోల్డ్ కలరు బంగారపు రంగు. ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. స్థిరాస్తికి సంబంధమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మానసికంగా అధైర్యపడతారు, కానీ
ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగిపోండి. ఆత్మీయుల వలన మానసిక ప్రశాంతత మీకు చక్కగా లభిస్తుంది. తలపెట్టిన కార్యములందు అనేకమైన కార్యక్రమానికి సంబంధించినటువంటి విఘ్నాలు ఎదురవుతాయి. అయినప్పటికీ నిరాశ పడకండి. ఈ మాసంలో 18, 19 తేదీల్లో మీకు తలపెట్టిన కార్యాలు కానీ లేదా ప్రయాణాల్లో కానీ ప్రమాదకరమైన సూచన ఉంది. చాలా జాగ్రత్త అవసరము. 18వ తారీఖు, 19వ తారీఖు ఈ 2 తారీఖుల్లోనూ మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలను పాటించండి. ఈ రోజు అంతగా కలిసి రాదు, కానీ నిరాశ పడకుండా శనిదేవుని స్తోత్రం కనుక మీరు చదువుకుని ఏ పనినైనా తలబెట్టినట్టయితే విజయాన్ని సాధించే అవకాశం ఉంది. లేదా శనికి జపం కానీ, శని దేవాలయాలు కానీ, అంటే నవగ్రహ ఆలయాలు కానీ సందర్శించి మీరు ఉదయాన్నే ఏ పనినైనా తలబెడితే కనుక విఘ్నాలు రాకుండా చక్కగా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. నూతన ప్రారంభాలు అంటే నూతనంగా ఏదైనా సరే ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళు ఈ రోజు చెయ్యవద్దు. ఎందుకంటే మీకు అనుకూలంగా లేదు కాబట్టి వాయిదా వేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7వ నెంబరు, కలిసి వచ్చే రంగు పింక్ కలరు అంటే గులాబీ రంగు. ఈ రాశి వారికి ఈ రోజు జన్మస్థానానికి ఆ కుజుడు ఉండడం వల్ల కెరియర్ పరంగా మీకు స్థాన చలనాలు కలిగే అవకాశం కనపడుతోంది. ఆ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో కానీ లేదా ఈ రోజు కానీ మీకు స్థాన చలనాలు కలిగే అవకాశం కనబడుతోంది. భవిష్యత్తుకు సంబంధించి ఏమైనా ప్రణాళికలు వేసుకుంటానంటే కనుక దానికి ఈ రోజు చాలా అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రోజు ప్రారంభంలో అంటే ఉదయం సమయంలో కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరైనా యజమానులుగా వ్యవహరించే వాళ్ళు ఈ రాశిలో ఉంటే కనుక మీ సేవకుల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీ సేవకులతో. అంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఏ రంగం వాళ్ళైనా సరే, హై పొజిషన్లో, హై క్యాడర్లో ఉన్న వాళ్ళకి చెప్పదగిన సూచన ఏంటంటే మీ సేవకుల వల్ల మీకు ఒకంత ప్రమాదం కనబడుతోంది కాబట్టి వారి వద్ద చాలా జాగ్రత్తగా ఉండండి. తరువాత మీకు ఈ రోజు 19వ తారీఖు అంటే ఈ మాసంలో వచ్చే 19వ తారీఖు మంచి అవకాశము కలిగే రోజు. ఆ రోజు మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేసుకున్నా, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఈ 19వ తారీఖు చాలా చక్కగా కలిసి వస్తుంది కాబట్టి కొత్త ప్రయత్నాలు ఏమైనా చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు చేసుకోండి. అయితే జీవన మార్గంలో ఈ ప్రయత్నంలో మీ యొక్క జీవన మార్గంలో ఆశించినంత లాభాలు పొందుతారు. అన్ని రంగాల వాళ్ళకి, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ రోజు చాలా చక్కని సుదినము. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత నూతన కార్యక్రమాలు ఏవైనా తలబెడితే కనుక దానిలో ఒకంత విఘ్నాలు కలుగుతున్నాయి కాబట్టి గణేశుణ్ణి తలుచుకుని మీరు ఏ కొత్త ప్రయత్నాలైనా చేస్తే కనుక ఆ చిన్నిపాటి విఘ్నాలు కూడా మీకు తల ఎత్తవు. తరువాత యంత్ర సంబంధమైన అంటే మిషనరీతో వర్క్ చేసే వాళ్ళకి మంచి లాభాలు గడించే అవకాశం కనపడుతోంది. మొత్తం మీద ఈ మాసంలో ఈ రాశిలో ఉండే వాళ్ళకి, స్త్రీలు పురుషులు అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంది. ఈ రోజుని మీరు చాలా సద్వినియోగం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6, 7 సంఖ్యలు. మంచి రంగు గ్రే కలరు అంటే బూడిద రంగు. ఈ రోజు ఈ రాశి వారికి గృహంలో విందు భోజనాలు, సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అతిథులతో చాలా చక్కగా మెలుగుతారు. అంటే కొత్త కొత్త వ్యక్తులు మీకు కలుస్తారు. వారికి ఆతిథ్య సమయంతో మీకు ఈ రోజంతా చక్కగా గడిచిపోతుంది. గృహంలో నూతన వస్తువులు అమర్చుకుంటారు. సంతాన పరంగా వారి యొక్క ప్రవర్తన వల్ల మీకు ఒకంత ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి తృతీయార్థంలో అంటే 3, 4 వారాల్లో అంటే రాబోయే వారాల్లో మీకు ఉద్యోగంలో మంచి అనుకూలత కనిపిస్తోంది. ఉద్యోగరీత్యా మీకు బదిలీలు కూడా కనిపిస్తున్నాయి. రావాల్సినవన్నీ మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. మొత్తంగా ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. తరువాత ఈ రోజు మీరు ఏదైనా ప్రమోషన్స్ కోరుకున్నట్టయితే ఉద్యోగస్తులకు
అప్లికేషన్ ఈ రోజు పెట్టుకోండి. మీరు అనుకున్న ప్రదేశానికి మీకు అనుకున్న రీతిలో వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత మాసాంతంలో మీరు చక్కని శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. గృహ మార్పిడి ప్రయత్నాలు కానీ, లేదా గృహాలు కొనుక్కుందాము అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చక్కని రోజు కాబట్టి ఈ రోజును మీరు వినియోగించుకోండి. తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మాసంలో రాబోయే 20, 26 తారీఖుల్లో చాలా అనుకూలమైన సమయము. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు, ఒకవేళ ఈ రోజు కనుక మిస్ అయితే, అంటే ఈ రోజు మీరు చెయ్యలేని పక్షంలో రాబోయే 20, 26 తారీఖుల్లో మీరు ఏ కార్యక్రమం తలపెట్టాలనుకుంటున్నారో అన్ని రంగాల వాళ్ళు ఇందులో నేను చెప్పే ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలోని వాళ్ళు, విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి స్త్రీలు పురుషులు అందరూ కూడా ఈ 20, 26 తారీఖును మీరు చక్కగా వినియోగించుకోండి. యాక్చువల్గా అయితే ఈ రోజు చాలా శుభ సమయము. ఈ రోజు అవకాశం లేని పక్షంలో మరీ మరీ చెప్తున్నాను, 20, 26 తారీఖు మీకు అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి ఈ రోజు చేయలేని పనులు మీరు ఆ రోజున చేసుకోండి. శుభాన్ని కలగజేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు 1, 2, 6. కలిసి వచ్చే రంగు ఎమరాల్డ్ గ్రీన్, అంటే ఆకుపచ్చ అన్నమాట, ముదురు ఆకుపచ్చ. ఈ రాశి వారికి ఈ రోజు విద్యార్థులకు చాలా చక్కని అనువైన కాలము. మీరు దాన్ని శుభ్రంగా వినియోగించుకోండి. విద్యా సంబంధమైన ప్రయత్నాలు ఏది చేసినా మీకు చక్కని జయం కలుగుతుంది. విదేశంలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా విద్యార్థులకి ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు. కార్యసిద్ధి జరుగుతుంది. వినోదాలు విందుల్లో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. గృహంలో శుభకార్యాలు నెలకొంటాయి. ఈ రోజు అన్ని విషయాల్లోనూ మీకు అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి ఏ కొత్త పనిని మీరు తలపెట్టాలన్నా ఈ రోజు మీరు ప్రారంభం చేసుకోండి. ఈ రాశి వారికి, అంటే ఇందులో ఉండే స్త్రీలు పురుషులు అన్ని రంగాల వారికి కూడా, వ్యవసాయదారుల దగ్గర నుంచి విద్యార్థులు, ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లు, ప్రతి రంగం వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన రోజు అన్నమాట. దాదాపు అన్ని విషయాల్లో మీరు ఏ విషయం తలపెట్టినా ఆ విషయాల్లో మీకు అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. ఉద్యోగ జీవనంలో, అంటే ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా నిపుణులు, అంటే మీ శ్రేయోభిలాషులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, వారిని సంప్రదించి పెద్ద పెద్ద వాహనాలు కొనేటప్పుడు వారి సలహా తీసుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాలు లేదా వివాహాది విషయాలలో, వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు చక్కని సమయం కాబట్టి ఈ రోజు మీరు నిరభ్యంతరంగా ప్రారంభించండి. సంతాన ప్రయత్నాలు కూడా ఈ రోజు కలిసి వస్తాయి. ఇవి ఈ రాశి వారికి దిన ఫలితము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటో నెంబరు, 3వ నెంబరు, 7వ నెంబరు. ఈ రాశి వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, అంటే ముదురు ఎరుపు రంగు అన్నమాట. ఈ రోజు గత మాసంలో మీకు ఏవైనా, అంటే నిన్నటి వరకు మీరు ఏవైనా ఒడిదుడుకులు కానీ ఒత్తిళ్లు కానీ ఎదుర్కొన్నట్టయితే అవి ఈ రోజుతో మీకు సమస్యలు కొలిక్కి వస్తాయి. ఒత్తిడి తగ్గుతుంది. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. జీవనంలో ఉన్నతిని మీరు పొందుతారు. స్త్రీ సంతాన సంబంధమైన చికాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. శుభకార్యాలు ఏవైనా చేయాలని అనుకుంటే కనుక ఆ ప్రయత్నాలు మీకు లాభాన్ని చేకూర్చి పెడతాయి. తర్వాత ముఖ్యంగా చెప్పదగినది 13వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యకాలము మీకు కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి 22 తర్వాత ఏదైనా ప్రయత్నాలు చేయండి, లేదా ఈ రోజు చేసుకోండి. గమనిక, ఈ రోజు చేసుకోండి, లేదా 22 తర్వాతన మీరు ఏ మంచి కార్యక్రమం తలపెట్టాలనుకున్నా ఆ ప్రయత్నం మీకు చాలా చక్కగా ఉంటుంది. 23 నుంచి మీ పరిస్థితుల్లో అన్ని రంగాల వాళ్ళకి, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, స్త్రీలకైనా పురుషులకైనా చెప్పదగినది 23వ తారీఖు నుంచి మీ పరిస్థితుల్లో చాలా చక్కని పెను శుభమార్పు కనబడుతోంది. చిన్న చిన్న ఆటంకాలు తొలగడం కోసము నవగ్రహ పారాయణ లేదా నవగ్రహ ఆలయ దర్శన చెప్పదగిన సూచన. ఇవి ఈ రోజు ఈ రాశి వారికి దిన ఫలితాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య
5వ సంఖ్య. కలిసి వచ్చే రంగు ఊదా అంటే వైలెట్ కలరు, లేదా అంటే డీప్ పర్పుల్ కలర్ అన్నమాట. ఈ 2 రంగులు అంటే ఊదా రంగు, లైట్ ఊదా రంగు, డీప్ ఊదా రంగు, డార్క్ కలర్ అన్నమాట. ఈ 2 రంగులు కలిసొస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి, ఆర్థిక రుణాలు తీర్చుకునే వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా మంచి ప్రయత్నాలు చేసుకోండి. బంధువుల వలన ఆర్థిక లాభాలు మీకు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కెరియర్ పరంగా మీకు మంచి అవకాశాలు కనబడుతున్నది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. వాహన ముద్రిత కార్య యోగము అంటే వాహనాలు, యంత్రాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. నూతన పరిచయాల వల్ల మీకు లాభాలు కనబడతాయి. స్త్రీ సంతానం వృద్ధి చెందుతుంది. అంటే పిల్లలు లేని వారికి, సంతానం లేని వారికి స్త్రీ సంతానం కలిగే అవకాశం కనబడుతోంది. ధనం విషయంలో ఈ రోజు మీకు అన్ని రకాలుగా లాభాలు వస్తాయి. 22వ తేదీ తరువాత ప్రేమ వ్యవహారాల వల్ల మీరు అపఖ్యాతి పాలయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి ప్రేమికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. 27వ తేదీ తరువాత కుటుంబ సభ్యుల కొరకు నూతన వస్తువులు మీరు కొనుగోలు చేస్తారు. ఈ రోజు ఈ రాశిలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సఫలం అవుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు ఈ రోజు మీరు వేసుకుంటే కనుక భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుంది. మీరు పఠించవలసిన మంత్రం శివ పంచాక్షరి మంత్రము. శివ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు లేకుండా ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఈ రాశి వారి యొక్క దిన ఫలితం. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7, 8, 9. కలిసి వచ్చే రంగు పింక్ కలరు. తర్వాత ఈ రాశి వారికి ఈ రోజు చిన్ని చిన్ని చిరాకులు కలిగే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ విజయాన్ని సాధిస్తారు, ఒడ్డున పడతారు. జీవిత భాగస్వామి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రతికూలత ఉంది కాబట్టి ఈ రోజు మీరు తగ్గి లేదా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. శత్రుజయం మీకు కలుగుతుంది. అంటే గతంలో శత్రువులుగా ఉన్నవారు మీకు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది. మీరు చేసే పనుల్లో గుర్తింపు కనబడుతుంది. అది ఇంట కావచ్చు, లేదా మీ కార్యాలయాల్లో కావచ్చు. ఈ ఫలితాలు అన్నీ ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి వర్తిస్తాయి. పురాణ శ్రవణం వల్ల మీకు పుణ్యం కలిగే అవకాశం కనబడుతోంది. ఈ రోజు ధనాదాయము చాలా సామాన్యంగా ఉంటుంది. చేతికి అందుబాటులోకి వచ్చే ధనం కూడా చేజారిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే, నిరుద్యోగులు అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఏదైనా పదవోన్నతి కావాలి అంటే కనుక, మీరు చేసే పదవికి కొంచెం పెద్ద పదవి కావాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన అప్లికేషన్ను మీరు ఈ రోజే మీ యజమానికి సమర్పించండి. మీరు చేసే పనుల్లో గుర్తింపు లభిస్తుంది. తరువాత కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీరు ఆశించినంత విధంగా ఉండదు కాబట్టి మీరు ఒకంత ఒదిగి ఉండడమే చెప్పదగిన ప్రత్యేక సూచన అనమాట. ఈ చివరి రోజు అంటే ఈ రోజులో ఆఖరి సమయము అంటే సాయంత్రం సమయం కానీ, రాత్రి సమయం కానీ మీకు ఒకంత శ్రమ, ఒత్తిడి కలిగే సూచన ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా, సమన్వయంగా వ్యవహరించండి. మీరు పఠించవలసిన మంత్రము విష్ణుమూర్తి మంత్రము ఏదైనా కానీ, లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ నోటికి వచ్చిన వారు పారాయణ చేయొచ్చు. లేదు అంటే కనుక విష్ణు సంబంధించిన ఏ మంత్రమైనా సరే, కృష్ణుడిది కానీ, రాముడిది కానీ, విష్ణుమూర్తిది కానీ, ఏ మంత్రం మీకు నోటికి వస్తే ఆ మంత్రాన్ని ఈ సాయంత్రం పూట జరిగే ఒత్తిడి కాకుండా ఉండడం కోసము ఉదయం పూటే మీరు తలుచుకుంటే కనుక ఆ చిన్నిపాటి ఒత్తిడి కూడా లోను కాకుండా ఉంటారు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితం. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఈ రాశి వారికి ఈ రోజు అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు, అన్ని రంగాల వారికి కలిసి వచ్చే రోజు. మీరు అన్నిటా విజయాన్ని పొందుతారు. గతంలో నిరాశకి గురై ఉంటే కనుక ఈ రోజు మీరు శుభవార్తలు వింటారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఒకంత ప్రతికూలంగా అంటే అందరికీ అనుకూలంగా వస్తాయి అంటే అందరికీ రాలేకపోవచ్చు. కొంతమందికి మాత్రము అనుకూలంగా వచ్చే సూచన ఉంది. కొంతమందికి మాత్రము
ప్రతికూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి ప్రతికూలంగా వచ్చింది అని మీరు నిరాశ పడకండి. మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. నిత్య జీవనంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. పలుమార్లు ప్రయత్నిస్తేనే కానీ ఏ పనిని మీరు సక్సెస్ సాధించలేనట్టుగా కనపడుతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత వర్గం వారితో మీకు పరిచయ కార్యక్రమాలు ఏర్పడతాయి. వారి ద్వారా మీకు గౌరవ సత్కారాలు కలగబోతాయి. అయితే ఆహ్, మీరు ఈరోజు ఏ కొత్త ప్రయత్నం చేద్దామన్నా అనుకూలంగా ఉంది కాబట్టి భవిష్యత్తు ప్రణాళికను మీరు దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏ ప్రయత్నమైనా చేయండి. ఏ కొత్త పనికైనా శ్రీకారం చుట్టండి. మీకు అన్ని విధాలా సక్సెస్ సాధిస్తారు. ఈ మాసంలో మీకు రాబోయే రోజుల్లో అంటే 21, 22, 28 తేదీలు అనుకూలంగా లేవు. ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ఈ రోజులను మీరు దృష్టిలో పెట్టుకొని ఏ పనులు చేయాలనుకున్నా ఈ 3 రోజులు ఆగాక చేసుకోండి. లేదా ఆ ముందు రోజుల్లో మీరు ప్రయత్నం చేసుకోండి. ఆ 3 రోజులు మీకు అనుకూలంగా లేవు. 21, 22, 28. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 3 రోజుల్ని ఆహ్, గుర్తుపెట్టుకొని ఏ పనులు చేయాలన్నా ముందు గాని, వెనక గాని చేసుకోండి. మీరు పఠించవలసిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. తర్వాత ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠించినట్టయితే మీరు చేయబోయే కార్యక్రమాల్లో విఘ్నాలు లేకుండా ఉంటుంది. ఆ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు అన్ని విధాలా కలుగుతుంది. ఇది ఈ రోజు ఈ రాశి వారికి దిన ఫలితాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3వ నెంబరు. కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, ఊదా రంగు. ఈ రాశి వారికి ఈ రోజు ఏ ప్రయత్నాలు చేసినా నెమ్మదిగా ఫలిస్తాయి. అంత తొందరగా ఫలితానికి రాదు. కోర్టు తీర్పులు ప్రతికూలంగా కనబడుతోంది. నిత్య జీవితంలో శ్రమ అధికంగా కనబడుతోంది. అలసట, మనోవ్యాకులత, చికాకులు, ఒత్తిళ్లు కనబడుతున్నాయి. పలుమార్లు ప్రయత్నం చేసినా ఈ రోజు అయితే ఏ ప్రయత్నాలు మీకు సఫలం కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా మంచిదిగా చెప్పడం సూచన. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉండే పురుషులు, స్త్రీలు అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి ఈ రోజు అనుకూలమైన రోజు కాదు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించి ఈ రోజు ఆచితూచి అడుగు వేయండి. ఇంట్లో కానీ, మీ రంగాల్లో కానీ, మీ స్థలాల్లో కానీ ఒకంత నెమ్మదిగా ఉండడమే మంచిది. ఈ రోజు మీకు అనుకూలంగా ఏమాత్రం కనపట్టలేదు. మీరు స్తోత్రం చేయవలసిన మంత్రము దుర్గా అమ్మవారిని పఠించండి. దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ వినడం చేయండి. వీలైతే దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కూడా మీకు ఈ మనోవ్యాకులత కానీ, ఈ చిరాకులు కానీ లేకుండా అవుతుంది. అమ్మవారికి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 4, 6, 9. కలిసి వచ్చే రంగు నీలం రంగు, నలుపు రంగు, పింక్ అంటే గులాబీ రంగు. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ధనాదాయము వృద్ధి అవుతుంది. ఆశించిన విధంగా ధన సంబంధిత పరిస్థితులు ఏర్పడతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విస్తరణకు, ఉద్యోగాల మార్పునకు ఈ మాసంలో ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, మత సంబంధమైన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వ్యక్తిగత ప్రతిభ, పని యొక్క నైపుణ్యము, ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభ కనబడి గౌరవ సత్కారాలు పొందుతారు. చక్కని గుర్తింపు మీరు కైవసం చేసుకుంటారు. ఈ రోజు ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు వర్తిస్తాయి. తరువాత 22వ తేదీ నుంచి ఈ కొద్దిపాటి శారీరకమైన బలహీనత కనబడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచన, శారీరక పరంగా అలసట కనబడుతోంది. 22వ తారీఖు నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అది మిమ్మల్ని బాధించే దిశగా తీసుకెళ్ళచ్చు. లేదా అంటే డాక్టర్ పర్యవేక్షణ వరకు తీసుకువెళ్లే అవకాశం కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో నూతన వ్యక్తి యొక్క చేరిక మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. ఈ రాశి వారు పఠించదగ్గ మంత్రము హనుమాన్ చాలీసా కానీ, ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని కానీ పఠించినట్టయితే మీకు అన్ని విధాలా శ్రేయోదాయకంగాను, చిన్న చిన్న ఒత్తిడులు ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.